ఎర్రబాలెంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల జయసత్య, టీడీపీ నాయకులు ఆకుల ఉమామహేశ్వరరావు, అంకారావు, జనసేన నాయకులు కాపరౌతు సుందరయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. గత 2 సంవత్సరాల్లో సంక్షేమం, అభివృద్ధి మన కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన బీజేపీల ఐక్యతతో 2 సంవత్సరాల అభివృద్ధి బాటలో నడిచినటువంటి ప్రభుత్వం కార్యక్రమాలన్నీ కూడా ఇంటింటికి ప్రచారం చేస్తూ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎర్రబాలెం గ్రామంలో ప్రతి ఒక్క ఇంటికి వెళ్తూ అడుగుతున్న సందర్భంలో అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో చాలా ఆనందంగా ఉన్నాం. ఎవరిని అడిగినా కూడా 4,000 రూపాయల పెన్షను, అలాగే తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పెన్షన్ తల్లికి వందనం అమౌంట్ పట్టడం, అలాగే దీపం పథకం కింద కానివ్వండి, సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి ఇటు మన మంగళగిరి ఎమ్మెల్యేగా ఐటీ శాఖ మంత్రివర్యులుగా ఉన్నటువంటి లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో అన్ని మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇంతకన్నా మాకు ఇంకేం కావాలి? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకత్వంలో ఇలాంటి అభివృద్ధి ఇంకా ముందు కొనసాగాలని ప్రజలు కోరుకోవటం చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే అందులో భాగంగా ఈరోజు మన ప్రీతమ నాయకులు నారా లోకేష్ బాబు గారు మన ఎర్రబాలెం గ్రామంలో ఎవరైతే హెల్త్ బాగోకుండా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా సీఎం రిలీఫ్ ఫండ్కి ఆఫీస్కి వెళ్ళి ఎంఎస్ఎస్ ఆఫీస్లో పెట్టుకోగానే వాళ్ళందరికీ కూడా లబ్ధిదారులకి ఈరోజు చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు చెక్కులు తీసుకునేటువంటి వాళ్ళు ఎల్ఓసి చెక్కులు చెల్లపల్లి శంకర్రావు గారు 1,82,596 రూపాయలు, అలాగే ఆవల తిరుపతమ్మ 1,50,769 రూపాయలు, దొడ్డ పుష్పరాజ్యం 30,028 రూపాయలు, కుప్పల రమాదేవి 24,273 రూపాయలు, టోటల్గా 3,87,000 రూపాయల వరకు మనకి ప్రీతమ నాయకులు నారా లోకేష్ బాబు గారు గతంలో ఎన్నోసార్లు 2 సంవత్సరాల్లోనే ఎల్ఓసి చెక్కులు కానివ్వండి, ఆర్థికంగా హెల్త్ బాగున్నటువంటి వాళ్ళకి లోకేష్ బాబు గారు మన ఐటీ శాఖ మంత్రివర్యులుగా ఉండి అడగగానే ఎల్ఓసి చెక్కులు ఇవ్వటం అనేది ఆ కుటుంబానికి ఎంతో ఆర్థికంగా కూడా వాళ్ళకి రక్షణగా ఇవ్వటం జరుగుతుంది. దీనిలో భాగంగా మన కూటమి నాయకులుగా ఉన్నటువంటి ఎర్రబాలెం గ్రామంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు ముందు కూడా ఇంకా ఎన్నో జరగాలని లోకేష్ బాబు గారు మన ఎర్రబాలెం గ్రామాన్ని ఒక అభివృద్ధి పదంలో తీసుకువెళ్తారని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకత్వంలో స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రులు గౌరవనీయులు నారా లోకేష్ గారి యొక్క సహకారంతో ఈ రోజున 4 లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేయటం చాలా సంతోషించదగినటువంటి విషయం. ఆపదలో ఉన్నటువంటి అనార్థులకు అపన్న హస్తంగా ఈ రోజున అడిగిన వెంటనే, పెట్టిన వెంటనే కూటమి ప్రభుత్వం మరి రోజుల వ్యవధిలోనే ఈ యొక్క ఆరోగ్య బీమా కింద చెక్కుల్ని మంజూరు చేయించడం చాలా హర్షించదగినటువంటి విషయం. ఈ రోజున రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి ప్రజారంజక పాలనని ఇలానే ఇంకా కొంతకాలం కొనసాగించి రాబోయే రోజుల్లో కూడా ప్రజల మన్ననలు పొంది రాబోయేటువంటి రోజుల్లో మరొక్కసారి ప్రజా దీవెనతో ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పడిద్దని ఆశిస్తూ ఈ అవకాశం కల్పిస్తున్నటువంటి ఈ ప్రజలకు సేవ చేసేటువంటి భాగ్యం కల్పిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం, అలానే తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలకు మరొక్కసారి మా ఎర్రబాలెం గ్రామ 3 పార్టీల కమిటీల తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరీ ముఖ్యంగా మన మంగళగిరి నియోజకవర్గంలో ఇక్కడి శాసనసభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులైన నారా లోకేష్ గారి దాన్ని ఏమనాలి, మనం సేవా కూడా అనాలా, లేకపోతే ఇంకా దానికి మించి ఏమైనా పేరుంటే ఆ పేరు పెట్టుకొని ఎవరైతే అనారోగ్యం పాలయ్యి హాస్పిటల్లో జాయిన్ అవుతూ ఉన్నారో, వాళ్ళకి ఏ విధమైన ప్రభుత్వ పథకాలు అందవో వాళ్ళందరికీ కాదు కూడదు అనకుండా అది పార్టీలా లేకపోతే మతాల కులాల అనేది పక్కన పెట్టేసేసి ఖచ్చితంగా అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడాను సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చే విధంగా చేస్తున్నటువంటి మా శాసనసభ్యులు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల క్రమం తప్పకుండా ఏ నెలవో ఆ నెల చెక్కులు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి ఇక్కడ
శాసనసభ ఆఫీస్ కానివ్వండి, మా లోకల్గా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు కానివ్వండి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని ఈ గ్రామంతో పాటు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ అంటే అనారోగ్యం పాలవ్వాలని ఎవరు కోరుకోరు. పొరపాటున అలాంటివి జరిగినప్పుడు తప్పకుండా మన లోకేష్ గారి ఆఫీస్ నుంచి ఈ ఫైల్ అనేది మూవ్ అయితే ఖచ్చితంగా మనకి ఆర్థిక స్వావలంబన కలిగే అవకాశం ఉందనే విషయాన్ని మరొకసారి మీడియా ద్వారా ఈ నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలియజేస్తూ, అది ఎర్రబాలెం గ్రామం మంగళూరు దగ్గర మా హాస్పిటల్లో మా మిసెస్ ఆపరేషన్ కూడా జరిగింది. చాలా ఖర్చు అయింది నాకు. నేను అప్పులు చేసి పెట్టాను. మా ఆవిడ పేరు ఆవుల తిరుగుతమ్మ. కానీ మన ఉమ్మగారు అన్నయ్య నేను అది చెప్పుకుంటే నేను డబ్బులన్నీ వస్తాయా అని అన్నాడు. ఉమ్మ ద్వారా అన్నయ్య ద్వారా నేను లోకేష్ ఆఫీసులో నేను బిల్లు ఇవ్వటం జరిగింది. నాకు సగం ఖర్చు నాకు లోకేష్ నాకు సాయం చేశాడు. చంద్రబాబు నాయుడు కూడా ఇద్దరు నాకు సాయం చేశారు. వీళ్ళిద్దరికి నాకు ధన్యవాదాలు. ఎర్రబాలెం చలపల్లి శంకర్రావు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ధన్యవాదాలు. 182 అంటే 1,82